వాసుదేవరెడ్డి గారు. ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి, మీకు అదేవిధంగా ప్రేక్షకులకు. ఇవాళ ప్రధానంగా నేను మన తాడూరు సీరన్న వాయిస్ విన్నాను. ప్లస్ వారు ఏమంటా ఉన్నారంటే వారు కానీ వారి పార్టీ నాయకులు కానీ మన బండి సంజయ్ గారు మాట్లాడింది కూడా మీరు చూపించారు కదా ఇంట్రోలో. సో కాబట్టి వారు అసలు ఇక్కడ జరుగుతున్న చర్చ మీరు డీలిమిటేషన్ సీట్లకు ఒకటే కేటాయింపు కాదండి. సీట్లు పెరగడము, రేపు రాజకీయాలలో ఆ సీట్లను సంపాదించుకోవడం కాదు చర్చ. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటి అంటే, రేపు ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు కేసీఆర్ అని తాడూరు సీరని అడుగుతున్నాడు. నేను అంటా ఉన్నాను, ఇవాళ 26లో చేయాలి డీలిమిటేషన్ అని మీరు నిర్ణయించారు కదా. మీరు నిర్ణయించారు కాబట్టి డీలిమిటేషన్ లో మీరు జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరిగితే నాట్ ఓన్లీ తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలకు, సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్లన్నిటికీ కూడా అన్యాయం జరగబోతా ఉన్నది. ఇది ఇప్పటికే మనం చెప్తా ఉన్నాం మనం. సో కాబట్టి మీరు డీలిమిటేషన్ 26లో చేస్తున్నారు కాబట్టి ఈ చర్చ ఇప్పుడు వచ్చింది. దీంట్లో ప్రధాన అంశం ఏంటి అంటే, ఒక సీట్ల కేటాయింపే కాదండి, ఈ సీట్ల కేటాయింపుకు మనకు నిధుల కేటాయింపుకు రెండింటికి లింక్ ఉన్నది. అంటే సీట్లు పెరిగితేనే ఈ రాష్ట్రాల పట్ల కేంద్రము నిధులు ఇవ్వడంలో కొంత ఆలోచన చేస్తుంది. కానీ ఇప్పటికే ఇవాళ మన పెద్దలు చెప్పినట్టు వాస్తవంగా ఇప్పుడు ఈ దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలు 5 అండి. అందులో దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తెలంగాణ ఉన్నది, అదేవిధంగా తమిళనాడు ఉన్నది, తర్వాత కర్ణాటక ఉన్నది, ఉత్తరప్రదేశ్ ఉన్నది, ఇవి కూడా ఉన్నాయి. సో కాబట్టి అంటే సాకుతున్న రాష్ట్రాల్లో 5లో 3 రాష్ట్రాలు దక్షిణ తెలంగాణలో ఉన్నాయి. ఇవి బ్రహ్మాండమైన జిఎస్డిపి, దేశ జిఎస్డిపి పెంచడంలో, ఇక్కడ పన్నులు కట్టి కేంద్రానికి అప్పచెప్పడంలో ఈ యొక్క రాష్ట్రాల యొక్క పాత్ర చాలా పెద్దది. సో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇలా దక్షిణాది రాష్ట్రాల యొక్క ఎంపీల సంఖ్య తగ్గితే రానున్న కాలంలో ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలు దేశాన్ని హీరోలుగా నడిపిస్తూ ముందుకెళ్తా ఉన్నాయి. సో రేపు ఇంకా మన ప్రాతినిధ్యమే కోల్పోయే ప్రమాదం ఉన్నది ఇవాళ. అందుకనే ఇవాళ నేను ఇక్కడ పార్టిసిపేట్ అయ్యే పెద్దలు సీరన్న కానీ బీజేపీ నాయకులు కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇది పార్టీలకు అతీతంగా చర్చ పెట్టాల్సిన సందర్భము. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోయింది కాబట్టి ఈ రెండు ఒకటే, లేకపోతే పంజాబ్ లో అక్కడి ముఖ్యమంత్రి గారు పోయిండ్రు, వారు కూడా కాంగ్రెస్ కి నెగిటివే, బీజేపీకి నెగిటివే. లేకపోతే కేరళ ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ కి సంబంధించిన ఆయనే. కానీ తమిళనాడులో జరిగినటువంటి సమావేశానికి హాజరైన పార్టీలందరూ అన్ని కూడా దొంగల ముఠా అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. నేనేమంటున్నా రోజా గారు, నేనేమంటున్నా అంటే, ఇలా వారికి బండి సంజయ్ గారు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. వారి స్థాయిని మరిచి మాట్లాడినట్టు అనిపించింది నాకు ఎందుకో. ఎందుకంటే వారు ఏది మాట్లాడినా దొంగల ముఠ అంటాడు, లంగల ముఠ అంటాడు, ఏది ఒక కన్స్ట్రక్టివ్ గా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు ఒక అవకాశం వచ్చినప్పుడు, ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడితే కుదరదండి. ఒక స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. మరి అక్కడికి వేయండి కాబట్టి, రేవంత్ రెడ్డి కేటీఆర్ వేయండి కాబట్టి ఆ రెండు పార్టీలు ఒకటే అని అసలు కొట్లాడుతున్నది ఎవరండి? ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నదా, బీజేపీ పార్టీ కొట్లాడుతున్నదా? ఇక్కడ ప్రజలు ఎవరైనా చెప్తారు కదా మీకు. బీజేపీ మొత్తం లోపల ఇంట్లో పడుకున్నది ఏ సమస్య మీద కొట్లాడింది? ఈ 15 నెలల్లో దేని మీద కొట్లాడింది? ఎక్కడికి రోడ్డుకి వచ్చింది? సో కాబట్టి నేను ఆ చర్చకు లోతుగా పోను. కానీ ఇవాళ జరుగుతున్న ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గడమే కాకుండా దక్షిణ ఉత్తరాది రాష్ట్రాల మధ్య అంతరం పెరిగే అవకాశం ఉన్నది. అదే విధంగా ఈ ప్రాతినిధ్యం ఉత్తరాది రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరగడం వల్ల ప్రాంతీయ అసమానతలకు అవకాశం ఏర్పడే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా నేను ఒకటి అంటే, మీరు రాజకీయం చేయను కానీ ఒక అంశం మాట్లాడతాను. ఇవాళ ఒక పేపర్లో చదివినాను నేను ఒక ఆర్టికల్. ఇవాళ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయిందండి? అదే విధంగా ఇవాళ బలూచిస్తాన్ కూడా గొడవలు అయితే ఉన్నాయి పాకిస్తాన్ రాష్ట్ర దేశానికి సంబంధించిన. అంటే ఇవాళ తారతమ్యం తీసుకొస్తున్నది ఎవరు? అసలు అసమానతలు చర్చ జరిగింది ఎక్కడ? ఇలా ఉత్తరాదికి దక్షిణాదికి వచ్చిన సందర్భమే కదా అసమానతలు వస్తున్నాయని. మీరు ఈ రాష్ట్రాలకు సరైన నిధులు ఇస్తే, దక్షిణాది రాష్ట్రాలకు మీరు సరైన ప్రాతినిధ్యం కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కనుక ఉంటే ఇలా ఈ పరిస్థితి రాకపోవు కదా. ఇప్పటికే ఇస్తలేదు, రేపు ఇయ్యకుంటే ఎట్లా అనేది. ఇలా ఇప్పుడు వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడిండ్రు, మేము సీట్లను తగ్గించము అన్నారు. తగ్గించమంటే పెంచమని కూడా అర్థం ఉన్నది కదా. అలా మీరు తగ్గే అవకాశం లేదు అంటున్నారు. తగ్గే అవకాశం లేదంటే పెరిగే అవకాశం కూడా లేనట్టే కదా. సో కాబట్టి అదే క్లారిటీ ఇవ్వమంటున్నారు కదా అందరూ. పెంచుతారా తగ్గిస్తారా అనేటువంటి క్లారిటీనే కేంద్రం నుంచి కోరుకుంటున్నారు అందరూ. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, ఇవాళ కేంద్రంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో
దీని మీద క్లారిటీ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఇది పోరాటంగా రూపుదిద్దుకోక ముందే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అమిత్ షా గారు కానీ, లేకపోతే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ, లేకపోతే ఇంకా ముఖ్యులు 1, 2, 3 మెంబర్స్ ఎవరైతే హీరోలు ఉన్నారో అలాంటి వాళ్ళు ప్రెస్ ద్వారా లేకపోతే ఇంకో వేదిక ద్వారా మీరు డెఫినెట్ గా ఈ దక్షిణాది రాష్ట్రాలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఇది దయచేసి రాజకీయాలంగా చూడకండి. మీరు బీజేపీ నాయకులు కావచ్చు పార్టీగా, కానీ అంతకంటే ముందు ఇవాళ తెలంగాణ పౌరులు, ఇండియా పౌరులే, మనం భారతీయులమే. భారతీయుల తర్వాత సెకండ్ ప్రియారిటీ తెలంగాణ పౌరులం కదా, అంటే విత్ ఇన్ ద దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నాం కదా. కాబట్టి ఇలా వారు అంటున్నారు ఆ విభజన జరిగితే మంచిదే కదా, డీలిమిటేషన్, మాకు 2 ఎంపీ సీట్లు వస్తాయి కదా, ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి కదా. సో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు పెరగడానికి పక్కకు పెట్టండి. ఇప్పుడు మీ సీరన్ అంటాడు నాకు 2 ఎంపీ సీట్లు వస్తాయి అంటాడు. అసలు పెరుగుదల అనేదే కదా చర్చ. ఎంపీ సీట్లు పెరిగితే గిరితే ఎమ్మెల్యే పెరుగుతాయి కావచ్చు. సో కేంద్ర ప్రభుత్వంలో మనం నామ మాత్రంగానే ఉండబోతాము భవిష్యత్తులో డీలిమిటేషన్ లో కనుక సీట్ల సంఖ్య తగ్గితే. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఇది ఇంతటితో సద్దుమునిగే విధంగా చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇది ఇంకా పోరాటం ఇవాళే చెన్నైలో అక్కడి ముఖ్యమంత్రి గారు స్టాలిన్ గారు ఒక వేదిక ఏర్పాటు చేసి అందరినీ మాట్లాడడం జరిగింది, అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. తీసుకున్న సందర్భంగా దాన్ని ఇంకో రకంగా అంటగట్టి మాట్లాడడం సరైంది కాదు బీజేపీ నాయకులకు. సో కాబట్టి ఇది పార్టీలకు అతీతంగా మాట్లాడవలసిన చర్చ. కాబట్టి నేను తాడూరు అన్ని పార్టీలు కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకోసమే దీని ఒక జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయిలో కూడా ఒక ఉద్యమంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో విపక్షాలన్నీ ఉన్నాయి. అయితే శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ మధ్యలో కొత్తగా పార్లమెంట్ కట్టింది. 888 సీట్లు ఉండబోతా ఉన్నాయి. ఇప్పటికే 543 సీట్లు ఉన్నాయి. ఇంకో 300 సీట్లు పెరుగుతాయి. ఆ 300లలో ఉత్తరప్రదేశ్ లో 80 సీట్లు పెరగబోతూ ఉన్నాయట. చర్చ ఏంటంటే అంటే ఇట్లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరిగితే మనం నామమాత్రంగా మిగులుతామో అనే దాని మీద మనం ఫైట్ చేయాలి కదా. భవిష్యత్తు తరాలకు మనం ఏం చూపిస్తాం మనం. అండ్ మోరోవర్ సక్సెస్ఫుల్ గా జనాభాను నియంత్రించినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. ఓకే శ్రీనివాస్ గారు.